ఆర్డిటీలో జరుగుతున్న దిలీప్ ట్రోఫీ టోర్నమెంట్ కి సంబంధించి క్రికెట్ కోఆర్డినేటర్ గా యోగేందర్ గారు ఉన్నారు. అందరూ ఆయన్ని యోగి అని పిలుస్తారు. ఇప్పుడు ఆర్డిటీలో జరుగుతున్న టోర్నమెంట్ సంబంధించిన అంశాల గురించి ఆయనకు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఇక్కడ దిలీప్ ట్రోఫీ టోర్నమెంట్ వచ్చింది అంటే మీరు మొదటి నుంచి కూడా ఇక్కడ క్రికెట్ ప్రాక్టీస్ ఇవన్నీ చేపిస్తుంటారు. అంటే అప్పటికి ఇప్పటికి ఆర్డిటీలో మ్యాచ్లు ఈ టోర్నమెంట్ రావడంతో ఎలాంటి తేడాలు కూడా వచ్చాయి? ఇప్పుడు మీరు చెప్పినట్లు చాలా చేంజెస్ అయితే వచ్చినాయి. ఎస్పెషల్ గా సెకండ్ గ్రౌండ్ లో ఉన్న గ్రౌండ్స్ లో లైక్ డ్రెస్సింగ్ రూమ్స్ కావచ్చు, సైడ్ స్క్రీన్ కావచ్చు. డ్రెస్సింగ్ రూమ్స్ లో వాళ్ళకి ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు అనేక మంది మన టోర్నమెంట్ ఆడడానికి వచ్చారు. వాళ్ళకి కావాల్సిన స్పేస్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన వాష్రూమ్స్ కావచ్చు, సో హ్యాండ్ వాష్ కావచ్చు, అలాగే హ్యాండ్ డ్రైయర్స్ కావచ్చు, ఇలా మైన్యూట్ గా ప్రతి ఒక్కటి కూడా బీసీసీఐ వాళ్ళు కూడా పరిశీలించి ఆ చేంజెస్ అయితే ఎస్పెషల్ గా సెకండ్ గ్రౌండ్ లో చాలా చేంజెస్ చేసినాం. వాళ్ళు ఐస్ బాత్ అనేది ఉంటుంది మామూలుగా రికవరీకి, ప్లేయర్ రికవరీ కోసం. సో దాన్ని కూడా ఒక తొట్టి మాదిగా ఏర్పాటు చేసి మామూలు బాత్ టబ్ సెట్ ఉంటాయి, సో ఆ విధంగా కూడా తయారు చేయడం జరిగింది. సెకండ్ గ్రౌండ్ లో సైడ్ స్క్రీన్ కావచ్చు, అలాగే వీడియో అనాలిసిస్ కి సంబంధించిన స్టాండ్స్ కావచ్చు, ఇలా అలాంటి చాలా మౌలిక సదుపాయాలు వచ్చినాయి. సో అవి అన్ని సెటప్ ఇప్పుడు రెడీ అయిపోయినాయి మనకి. సో ఫ్యూచర్ లో ఎలాంటి టోర్నమెంట్స్ వచ్చినా కూడా రెండు గ్రౌండ్స్ లో మనం నిర్వహించడానికి సంసిద్ధంగా. అంటే ఇప్పుడు అనంతపూర్ లాంటి ఈ ప్రాంతంలో ఇప్పుడు మనం లైవ్ కూడా ఇక్కడ నుంచే మనం చేస్తున్నాము. అంటే అనంతపూర్ పేరుని ఈ విధంగా జాతీయ స్థాయిలో తీసుకురావడం వెనకాల జరిగిన కృషి గురించి చెప్పండి. సో అందులో పర్టికులర్ గా లైక్ మాంచా సార్ ఎప్పటి నుంచో కూడా అనంతపూర్ పేరు అనేది రావాలి. ఎప్పుడు కూడా చాలా మంది మన విలేకరులు కావచ్చు, లేదా మన స్పోర్ట్స్ మెన్స్ కావచ్చు, అందరూ ఆర్డిటీ స్టేడియం అనేవాళ్ళు. దాన్ని అనంతపూర్ క్రికెట్ గ్రౌండ్ అని నామకరణం చేశారు, లైక్ మెయిన్ గ్రౌండ్ ని. సో దాన్ని ఇప్పటి నుంచి కూడా అనంతపూర్ క్రికెట్ గ్రౌండ్ అంటే అనంతపూర్ పేరు అనేది ఇంపాడాలి అనేది మాంచా సార్ గానీ వాళ్ళ టీం గానీ చాలా ఆకాంక్షతో ఉన్నారు. సో దాన్ని ఈ రోజు ఒకేసారి మన దిలీప్ ట్రోఫీతో దాదాపు 163 దేశాల్లో ఈ టోర్నమెంట్ ని లైవ్ చూస్తున్నారు. దాన్ని కూడా వ్యూవర్షిప్ చాలా ఉంది. అలాగే బీసీసీఐ కూడా ఒక ప్రత్యేక కథనం ఇచ్చారు. ఎందుకంటే బీసీసీఐ డొమెస్టిక్ టోర్నమెంట్స్ కి ఇంత క్రౌడ్ ఎక్కడ కూడా రారు. సో మీరు చూస్తా ఉంటే పాసెస్ కి అనేకమైన డిమాండ్ ఉంది. ఎందుకంటే మనకున్నది కేవలం 4,000 మాత్రమే ఒక గ్రౌండ్ కి ఉన్న కెపాసిటీ. సెకండ్ గ్రౌండ్ లో అయితే అసలు ఆ ఉద్దేశం ఆ ఛాన్స్ కూడా లేదు. దాన్ని కూడా ప్రత్యేకంగా మాంచేస్తారు బీసీసీఐ వాళ్ళతో పర్మిషన్ తీసుకొని ఒక 300 మంది వరకు దాన్ని గ్యాలరీ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఓవరాల్ గా మనం ఈ టోర్నమెంట్ తో 65,000 మంది వరకు మనం రీచ్ అయినాం వ్యూవర్షిప్ డైరెక్ట్ గా. అదే ఇండైరెక్ట్ గా వ్యూవర్షిప్ దాదాపు 1 కోటి మందిని ఆల్రెడీ రీచ్ చేశాం. కానీ చాలా మంది క్రికెట్ అభిమానులు ఒక కంప్లైంట్ అయితే ఇస్తున్నారు, ఏమంటే మా అభిమాన క్రికెటర్ తో ఫోటో దిగడానికి ఎక్కడ అవకాశం లేకుండా పోయింది అని. అది జనరల్ గా ఎందుకంటే ఇది అఫిషియల్ టోర్నమెంట్స్ కదా, పిఎంఓఏ అనేది ఉంటుంది, లైక్ యాంటీ కరప్షన్ లైజన్ ఆఫీసర్. సో దానికి ప్రతి ఒక్క టీమ్ కి కూడా సెక్యూరిటీ లైజన్ ఆఫీసర్ అనేవాడు ఉంటాడు. సో దాన్ని చాలా పటిష్టంగా పెట్టారు. సో అది ఒక పరంగా నేను కూడా నిరాశనే అని చెప్తాను. ఎందుకంటే క్రీడాభిమానులు డైరెక్ట్ గా వచ్చి చూడడమే ఒక గొప్ప అవకాశం. అలాంటిది ఫోటో దొరుకుతుందేమో అనే అవకాశంతో ఉన్నారు. కొంతమంది అయితే ప్లేయర్స్ ఇస్తున్నారు, బట్ అఫిషియల్ గా అయితే దాని పర్మిషన్ అనేది బీసీసీఐ వాళ్ళు ఇవ్వలేదు. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ మ్యాచ్ జరుగుతున్న తర్వాత ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్న పిల్లలు కానీ, అనంతపూర్ లో ఉండే అకాడమీ పిల్లలు కానీ, వాళ్లకు ఇలాంటి మ్యాచ్ల ఎలాంటి స్ఫూర్తి వస్తుంది? సో ఇప్పుడు మీరు అన్నట్లు లైక్ 3వ మ్యాచ్ ఎస్పెషల్లీ మన క్రీడాకారుల కోసం అవకాశం ఇచ్చాం. మన జిల్లాలో ఉన్న 18 కోచింగ్ సెంటర్స్, అది ఆర్డిటీ, ఏడీసీఏ, లైక్ మిగతా ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్ ను కూడా ఆహ్వానించి ప్రతి ఒక్కరిని కూడా మ్యాచ్ విట్నెస్ చేయమని చెప్పినాం. వాళ్ళకి మాత్రమే, స్కూల్ పిల్లలకైతే మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకే అవకాశం ఇచ్చాం. అదే క్రీడాకారులు కాబట్టి వాళ్ళకి పొద్దున్న నుంచి, సో ప్లేయర్ వాళ్ళని కూడా 8:30కే రమ్మని చెప్పినాం. సో ప్లేయర్స్ 8:30కి రిపోర్ట్ చేసినాక వాళ్ళు ఏ విధంగా ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది, ఏ విధంగా వార్మప్ చేస్తారు, వార్మప్ చేసిన తర్వాత వాళ్ళు ఫుడ్ ఇంటేక్ ఎట్లుంటది, సో ఈ ఎండలో వాళ్ళు ఆడుతున్నారు, సో హైడ్రేషన్ ఏ విధంగా ఉంటుంది, సో మ్యాచ్ ఆడే ముందు, బ్యాటింగ్ పోయే ముందు ఏ విధంగా ప్రిపేర్ అవుతారు, సో అది స్వయంగా వీక్షిస్తున్నారు ఇంటర్నేషనల్ లెవెల్లో. అది ఇంకొకటి ఏమంటే లైక్ 130-140 మధ్యలో పేస్ బౌలర్స్ చేస్తున్నారు, లైక్ హర్షిత్ రాణా కావచ్చు, అంచుల్ కంబోజ్ కావచ్చు, వీళ్ళంతా కూడా ఫాస్ట్ బౌలర్స్ చాలా మంచిగా ఉన్నారు. సో వాళ్ళు వేస్తున్న 130-140ని మనం ప్లేయర్స్ స్వయంగా చూడడం వల్ల ఓ ఇంతేనా అనేది కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే పూర్వంలో మనం అంతా కూడా టీవీ చూసి నేర్చుకున్న వాళ్ళమే. ఎంత కోచెస్ ఉన్నా ఈ రోజు కూడా మనకి గూగుల్ అనేది ఉంది. సో దాని నుంచి చూస్తున్నా, స్వయంగా వచ్చి వాళ్ళకి చూస్తుండడంతో వాళ్ళకి ఒక పరంగా కాన్ఫిడెన్స్ రావచ్చు. రెండోది వాళ్ళు ఏ విధంగా ప్రొఫెషనల్ గా ప్రిపరేషన్ అవుతున్నారు. సో ఫ్యూచర్ లో మన పిల్లలు మన లీగ్ పోయినా కూడా, మన డిస్ట్రిక్ట్ లీగ్ ఆడినా కూడా అదే విధంగా సో వాళ్ళు గంట ముందు గ్రౌండ్ కి రిపోర్ట్ చేయడం జరుగుతుంది. సో మన పిల్లలు కూడా గంట ముందే రిపోర్ట్ చేసుకుని ఇవన్నీ కూడా వాళ్ళు ఇన్కల్కేట్ చేసుకుని ఫ్యూచర్ లో ఎవరో ఒక ప్లేయర్ ఆడినా కూడా అదొక మనం అదృష్టంగా భావించాలి. థ్యాంక్ యూ. అన్ని సదుపాయాలు ఉన్నాయి క్రికెటర్లకు కాబట్టి వాళ్ళు
ఉపయోగించుకుంటే భవిష్యత్తులో మంచి క్రికెటర్లుగా తయారవుతారని చెప్పి యోగి మనతో పాటు పంచుకున్న అనుభవాలు. ఆర్డిటి స్టేడియం నుంచి ఎస్ఎస్ ఖాన్, రఘు.